హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి రాగి సంగటి అండ్ ఫిష్ కర్రీ. సారీ నేను ప్రాసెస్ అయితే చెప్పట్లేదు, ఎందుకంటే ప్రాసెస్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. రాగి సంగటి డైలీ తినడం వల్ల యూజెస్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. రాగి సంగటి అనేది వెస్ట్ ఇండియాలో మెయిన్లీ మన ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ స్టేట్స్లో ఎక్కువగా కుక్ చేస్తారు. ఈ రాగి సంగటి డైలీ తినడం వల్ల చాలా హెల్దీ అలానే ఇన్స్టెంట్ పవర్ని ఇస్తుంది. రాగిలో కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్ ఇలా ఎన్నో అనేక పోషకాలు ఉంటాయి. ఈ ఫుడ్ బోన్స్ స్ట్రాంగ్గా ఉండేందుకు యూజ్ అవుతుంది. బాడీలో బ్లడ్ పెరిగేలా చేస్తుంది. మెయిన్లీ పిల్లలకు, ప్రెగ్నెంట్ లేడీస్కి అలానే పెద్దవాళ్లకు ఇన్స్టెంట్ ఇమ్యూనిటీ బూస్టర్గా యూజ్ అవుతుంది. రాగి సంగటి తిన్న వారికి ఎక్కువసేపు ఆకలి వేయదు. అందుకే ఫార్మర్స్, రైతులు అలానే కూలీలు వంటి కష్టపడే ప్రజలు దీన్ని ఎక్కువగా తీసుకుంటారు. అవును కదా. అలానే డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్గా వర్క్ చేసేందుకు యూజ్ అవుతుంది. ఇంకా వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది. రాగి సంగటిని సాంబార్, పెరుగుతో పాటు తీసుకుంటారు. ఈ రెండిటికంటే చేపల పులుసు అలానే నాటుకోడి పులుసుతో తింటే హైలైట్. అసలు ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి, అస్సలు వదిలిపెట్టరు. ఇప్పటి ఫాస్ట్ ఫుడ్స్ కాలంలో మనం పిజ్జా, బర్గర్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. కానీ మన ట్రెడిషనల్ ఫుడ్ అయిన రాగి సంగటిలో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ ఫాస్ట్ ఫుడ్స్లో 1% కూడా ఉండవు. సో మన హెల్త్ని కాపాడుకోవాలి అంటే రాగి సంగటి వంటి పాత ఆహారాలను తిరిగి మన లైఫ్లోకి తీసుకొచ్చుకోవాలి. ఓకే, వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. వీడియో ఇంకొకరికి యూజ్ అవుతుంది అంటే డెఫినెట్గా షేర్ చేయండి. అలానే మీరు ఎప్పుడైనా రాగి సంగటి విత్ చేపల పులుసు తిన్నారంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.